కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా జైబాబు చెప్తున్నాను. అందరికీ కూడా బాబావారి ప్రేమాశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. ఆయన అనంతుడు కాబట్టి ఆయన విషయాలు కూడా అనంతంగా ఉంటాయి. మనకివ్వబడిన ఈ కొద్దిపాటి క్షణం ఒక అరగంట కాలంలో మహాసముద్రాన్ని మరచెంబులో నింపడంలా ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. అయినప్పటికీ కాస్త అనుభూతిని చవిచూడడం కోసం ఇలాంటి చిన్న ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ చిన్న పరికరం ద్వారా ఈ 2 గంటల కాలంలో. బాబా ఒక మెసేజ్‌లో అన్నారు, లవ్ మీ ఫర్ మైసెల్ఫ్. ఇది ఇందులో 4 మాటలున్నాయి. లవ్ మీ ఫర్ మైసెల్ఫ్. లవ్ మీ ఫర్ మైసెల్ఫ్. కానీ దీని వెనకాల చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉంది. అదేమిటంటే, అంటే నేను ఒక అరగంటలో మాట్లాడింది మరొకరైతే ఒక గంట మాట్లాడొచ్చు. ఇంకొకరైతే ఒక వారం రోజులు మాట్లాడొచ్చు. ఎందుకంటే ఆయనకి సంబంధించిన విషయాలు కాబట్టి ఇందులో చాలా కోణాలు కనిపిస్తాయి. ఫర్ ఏజెస్ ఐ హావ్ బీన్ గివింగ్ ఇన్ సైలెన్స్ మై సైలెంట్ మెసేజ్ ఆఫ్ లవ్. సనాతనంగా నేను నా మౌనంలోనే ప్రేమ తాలూకా సందేశాన్ని ఇస్తూ వచ్చాను అని బాబా అన్నారు. ఫర్ ఏజెస్ ఐ హావ్ బీన్ గివింగ్ ఇన్ మై సైలెన్స్ ది సైలెంట్ మెసేజ్ ఆఫ్ మై లవ్. ఇలాగ ఎందుకన్నారంటే, మనకి రామావతారంలో గమనించిన, కృష్ణావతారంలో గమనించిన ఆయనేం చెప్పలేదు. చెప్పకుండా తన పని తను చేసుకెళ్ళిపోయాడంతే. రాముడు ఆదర్శవంతమైన జీవితం గడిపాడు. ప్రజలకేం చెప్పలేదు. ఇలాగుండాలి, అలా చెయ్యాలి, నేనిలాగుంటున్నాను కాబట్టి మీరు ఇలాగే ఉండాలి ఏమి చెప్పలా. తను ఆ విధంగా ఆచరించి, ఆ విధంగా తెలిసేలా చేశాడు. అంటే అది మౌనమే అది. మాట్లాడలేదు కాబట్టి. ఇది ఉదాహరణ. అందుకే రామావతారాన్ని చాలా ఆదర్శవంతమైన అవతారం అంటారు. రామో విగ్రహవాన్ ధర్మః అని శాస్త్రం కూడా చెప్తోంది. అలాగే కృష్ణావతారం కూడా అంతే. అదిగో ఆ కురుక్షేత్ర సమయంలో మరి తప్పనిసరి పరిస్థితుల్లో తత్వాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితొచ్చిందనమాట. అంటే అంతవరకు మౌనంగానే ఉన్నాడాయన. అలాగే ఏ అవతారం తీసుకున్నా తను ఆచరించి, తన మార్గంలో ప్రజలు నడిచేలాగా అంటే మౌనంగానే తెలియజేశాడు అన్నిని. అందుకే ఈ మాట అన్నాడనిపిస్తుంది. ఫర్ ఏజెస్ ఐ హావ్ బీన్ గివింగ్ ఇన్ సైలెన్స్ మై సైలెంట్ మెసేజ్ ఆఫ్ లవ్. సైలెంట్ మెసేజ్ ఆఫ్ లవ్. ప్రేమ తాలూకా మౌనమైనటువంటి సందేశం అన్నమాట. అంటే ఆచరణలో చూపించాడాయన. ఈ విధంగా ఉండాలి అని. యూ ఆస్క్ మీ ఫర్ ఎ మెసేజ్ ఫ్రమ్ మై సైలెన్స్. బట్ సైలెంట్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ మై సైలెన్స్. సాధారణంగా నన్ను మీరు అడుగుతారు ఏదైనా సందేశం ఇమ్మని. కానీ నా మాటలు మౌనం. మౌనమే నా మాటలు. ఎందుకు? నేను చర్యలకి, చేతలకే విలువిస్తున్నాను. మాటలకి విలువివ్వట్లా. సైలెంట్ ఈజ్ లవ్. ఎందుకు? ప్రేమ అసలు మౌనం అంట. నిశ్శబ్దం అది. ప్రేమించడానికి చప్పుడు చేయక్కర్లే, మాట్లాడక్కర్లే, ఉపన్యాసాలివ్వక్కర్లేదు, హంగామా చేయక్కర్లేదు. సహజంగా అది ఒక భావన ప్రేమనేది. అందుకని అదెప్పుడూ మౌనంగానే ఉంటుంది. మౌనంగానే ఇవ్వబడుతుందంటారు బాబా. అండ్ ది లవర్ లవ్స్ మై సైలెన్స్ అండ్ సైలెంట్‌లీ అడోర్స్ మీ ఇన్ మై సైలెన్స్. అండ్ ది లవర్ లవ్స్ మై సైలెన్స్. ఒకసారి ఆయన తాలూకా ఆ మౌనంలో ఇవ్వబడినటువంటి ప్రేమ సందేశాలు, వాటిని గాని ఒకసారి రుచి మరిగినట్టయితే, ఇంకక్కడితో అతడేం చేస్తాడు? లవ్స్ మై సైలెన్స్. అతని మౌనాన్నే ప్రేమిస్తాడు.
ఆ విధంగానే మౌనంలోనే ఎడోర్స్ మీ ఇన్ మై సైలెన్స్ అంటారు బాబా. నన్ను నిశ్శబ్దంగానే చప్పుడు చేయకుండా మౌనంగానే ఎవరికీ తెలియకుండా గుప్తంగా ప్రేమిస్తూ ఉంటారు కొంతమంది. మనలోనే ఉన్నారు మన ప్రేమికుల్లోనే. వాళ్ళేమి హంగామా చేయరు. అలాగొచ్చి కార్యక్రమంలో కూర్చుంటారు. వాళ్ళు చేసే పనులను కూడా ఎవరికీ తెలియనివ్వరు. చాలా గుప్తంగా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. కార్యక్రమం అయిన వెంటనే మౌనంగా వెళ్ళిపోతారు లేచి ఇంటికి. ఇంకెక్కడికి వెళ్ళకుండా, ఏం మాట్లాడకుండా. ఇవన్నీ కూడా ఆదర్శాలే. మార్గదర్శకాలనమాట. మౌనానికి అంతటి వాల్యూ ఇచ్చారు బాబా. ఎందుకంటే గత అవతారాలన్నీ కూడా ఆ అవతారాల తాలూకా తత్వాన్ని సహజంగా తెలియచెప్పబడ్డాయి. రామావతారం గాని, కృష్ణావతారం గాని, బుద్ధావతారం గాని, జీసస్ గాని. జీసస్ అంతే. ఏవో ముఖ్యమైన విషయాల్లోనే సందేశాలిచ్చాడు. అక్కడి నుంచి ఏమిటి ఆయన తన తాలూకా విషయాన్ని అంతా పక్కన పెట్టేసి అందరిని ప్రేమించడం. అందరి పట్ల కరుణ చూపించడం. కుష్టు వ్యాధి గ్రస్తుల పట్ల కరుణ చూపించడం. గుడ్డి వాళ్ళకి చూపు తెప్పించడం. ఇవన్నీ కూడా ప్రేమ చర్యలనమాట. వాటికి మాటలక్కర్లేదు. ఆ చర్య చేస్తూనే ఉండడం ఎలాగా? అందులోంచి ఓహో! ప్రేమ, ప్రేమకు ఒకవేళ ఆరాధించినట్టయితే, మనం ప్రేమించినట్టయితే ఈ విధంగా జరుగుతుంది అనే భావన ప్రజలకు తెలియజేయబడింది మౌనంలోనే. ఇది చాలా క్లిష్టమైనటువంటిది. సున్నితమైన విషయం. సున్నితంగా అవగాహన చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఆ విధంగా మై లవర్స్ లవ్స్ మై సైలెన్స్ అండ్ సైలెంట్‌లీ అడోర్స్ మీ ఇన్ మై సైలెన్స్. ఒకసారి ఆ మౌనాన్ని రుచి చూసిన వాళ్ళు మౌనంగానే ఉంటారు. ఇప్పటికీ జైన మతస్థుల్లో ఒక వర్గం ఉంది. వాళ్ళు నోటికి ఒక తెల్లని వస్త్రాన్ని కట్టుకుంటారనమాట. ఎక్కువగా నిశ్శబ్దానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇవన్నీ కూడా ఆ పోలికలే. ఎందుకంటే సనాతనుడు ఒక్కడే కదా! అది జైన మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు. వీటన్నిటి మూలతత్వం, మూల పురుషుడు ఒక్కడే. కాబట్టి ఆయన సనాతనంగా మౌనంలోంచే తన తాలూకు కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఆచరణాత్మకంగా మన ముందే తెలియజెప్తున్నాడు కూడా. ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మః అని శాస్త్రం ఆ విధంగా శాస్త్రకారులు నిర్ణయించారంటే కారణం ఏమిటి? ఆయన మూర్తీభవించిన ధర్మం అని. ఆయన చెప్పిన మాటల కోసం కాదు. ఆయన సహజంగా స్వతసిద్ధంగా ధర్మబద్ధంగా జీవించి, ధర్మబద్ధమైన పరిపాలన అందించి, ప్రతీదీ కూడా తను ఆచరణాత్మకంగా చేసి ముందుకు కొనసాగాడు. చెప్పలా ఏమని ఇలా చేయాలి, అలా చేయాలి అని. అందువల్ల అది కూడా మౌనం కిందకే వస్తుంది. ఆల్‌దో ఐ అపియర్ టు బి సైలెంట్, ఐ స్పీక్ త్రూ యూ ఆల్. నేను యథార్థానికి మౌనంగా కనిపిస్తున్నాను కానీ, సనాతనంగా మనలో ఉండే అంతరాత్మే పరమేష్ఠి తాలూకా ఆ రవ్వ. అంటే అర్థం ఏమిటి? మనిషి మాట్లాడడం ఎప్పటినుంచి నేరుస్తాడో, పసివాళ్ళని చూసారా? మాట్లాడడం నేర్పిస్తారు తల్లిదండ్రులే. మొట్టమొదట అమ్మా, నాన్న అని ఇంకేవో చిన్న చిన్న మాటలు నేరుస్తాడు. అక్కడితో మొదలవుతుంది అతనిలో ఈ ప్రాపంచిక విధానం. ఇంకక్కడి నుంచి అతను మాట్లాడేవన్నీ కూడా అందులో కల్మషం ఉంటే ప్రాపంచికం అయిపోతుంది. కల్మషం లేకపోతే పరమేష్ఠి మాట్లాడినట్టే లెక్క. అందుకే ఆయనేమన్నారు, "మీ అందరి ద్వారా మాట్లాడుతున్నాను నేను. ఆల్‌దో ఐ అపియర్ టు బి సైలెంట్, ఐ స్పీక్ త్రూ యూ ఆల్." మీ అందరి ద్వారా మాట్లాడుతున్నాను నేను. సనాతనంగా మీ అందరి ద్వారా మాట్లాడుతున్నాను. అందుకే ఈ యుగంలో ఒక సందర్భంలో చెప్పారు కూడా బాబా. సనాతనంగా మీ అందరి ద్వారా మాట్లాడుతూ ఉండడం వల్ల, తర్వాత ఏవేవో గ్రంథాలు అవన్నీ ఇవ్వడం వల్ల విసిగి మౌనాన్ని పాటించాను అన్నారు. అది టెంపరరీ మాటే. బాబా అప్పటికి ఆ సందర్భాన్ని ఏ సందర్భంలో అయితే చెప్పారో, ఆ సందర్భానికే వర్తిస్తుందది.
యథార్థానికి ఆయన ఎప్పుడూ సైలెంట్‌గా లేరు. పరమేష్ఠి సనాతనంగా కూడా అందరి ద్వారా, ఒక స్వామి వివేకానంద ద్వారా ప్రపంచ సభలు, ఆధ్యాత్మిక సభల్లో అమెరికాలో పాల్గొనేటప్పుడు అక్కడ ఆయనేం చేశారు చూడండి గమ్మత్తు. ఈనాటికి కూడా అత్యంత విలువైనదిగా కీర్తించబడింది ఆ ఉపన్యాసం. స్వామి వివేకానంద చికాగోలో ఇచ్చినటువంటిది ఆ సందేశం ఈనాటికి అత్యంత విలువైనదిగా ఉంచబడింది. కారణం ఏమిటి? అక్కడ ఆయన తన చుట్టూ స్వామి వివేకానంద స్వార్థంతో నేను హిందూ మతం గురించి మాట్లాడుతున్నాను అలాగేం అనలేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. అంటే అక్కడ ఎన్ని మతాలున్నాయో అందరిని కూడా కలగలుపుగా మాట్లాడాడాయన. అంటే ఏమిటి? ఆ అనంత మహా చైతన్యాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడాయన. సంపూర్ణమైన అనంత మహా చైతన్యానికి వర్గ విభేదాలు లేవు, కుల వివక్షలు లేవు, భాషా భేదాలు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే విశ్వమంతా నిండి ఉన్నాడాయన. ఆ సుహృద్భావమే మొత్తం విశ్వమంతా నెలకొల్పినప్పుడే ప్రపంచ శాంతి సిద్ధిస్తుందనేది వాస్తవం. అందరికీ తెలిసిందే. అందుకని ఆల్‌దో ఐ అపియర్ టు బి సైలెంట్, ఐ స్పీక్ త్రూ యూ ఆల్. మీ అందరి ద్వారా నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను. నిజానికి మనం పట్టించుకోం గానీ, మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు మనం చేసే ప్రతి చర్య వెనక లోపల నుంచి ప్రేరణ వినిపిస్తూ ఉంటుంది. ఇది నువ్వు చేస్తుంది సరైంది కాదు. లేదా ఇది నువ్వు చేస్తుంది సరైన బేషుగ్గా మంచి పని చేస్తున్నావు అని మనకు భావన అనిపిస్తూ ఉంటుంది. ఇది అంతర్వాణి. దీన్ని మనం పట్టించుకోము ఒక్కోసారి. పట్టించుకోకుండా ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తాం. కాస్త ఆధ్యాత్మిక రుచి ఎరిగిన వ్యక్తి అయితే ఆనందంగా ఉంటూ ఆ మార్గంలోనే కొనసాగుతూ ఉంటాడు. అది ఇక్కడ రహస్యం. ఐ యామ్ ఎవర్ సైలెంట్ అండ్ everlastingly speaking, but the time has come when soon I will break this apparent silence. నేను అనంతంగా మాట్లాడుతూనే ఉన్నాను. ఎవర్‌లాస్టింగ్‌లీ స్పీకింగ్. ఎందుకంటే ఇప్పటికి 5329 సార్లొచ్చానన్నాడు అవతారుడుగా. ఇన్ని సార్లొచ్చినందుకు ఎంతో ఆధ్యాత్మిక ప్రగతి వెదజల్లబడింది విశ్వం అంతా కూడా. ఆ పరంపరలోనివే కదా వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారత, భాగవతాలు, ఉపనిషత్తులు, పురాణ గ్రంథాలు ఇవన్నీ కూడా ఆ పరంపరలో వచ్చినవే. ఇవన్నీ మానవాళి కోసం ఉద్ధరించబడినవే, ఉద్దేశించబడినవే. అయినప్పటికీ మాయ కారణం కావచ్చు, సంస్కారాల కారణం కావచ్చు, ద్వంద్వభూయిష్టమైనటువంటి బాహ్య ప్రపంచమైన కారణాలు కావచ్చు. ఇంకా, ఇంకా కొనసాగుతూనే ఉందది ఆ చర్య. అందుకనే నేను అప్పుడప్పుడు సైలెన్స్‌ని బ్రేక్ చేయాల్సొస్తూ ఉంటుంది అని పరోక్షంగా తెలియజేశారాయన. ఐ విల్ బ్రేక్ థిస్ అపారెంట్ సైలెన్స్ అనన్నారు. ఆయన సైలెన్స్ ప్రారంభించడానికి ముందు కూడా ఒక సంవత్సరం అన్నారు ముందు. అలాగా కంటిన్యూ చేశారు. అంటే ఏమిటి? సైలెన్స్ బ్రేక్ చేయడం అంటే ఇక్కడ మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా మనం ప్రాపంచికంగా సమాజంలో గొడవలేమైనా వస్తే, ఏదో ఒక సంస్థలో గొడవ ఏదో వస్తే అందులో ముఖ్యమైన వ్యక్తిని నలుగురు అడుగుతారు. "ఇంత గొడవ అవుతున్నా నువ్వు మౌనంగా ఉన్నావేమి?" అంటారు. అంటే ఆ గొడవ గురించి ఏం మాట్లాడట్లేదేమి అని అడుగుతారు అతనికి. ఆ సంస్థ అధినేతకో, లేదంటే ఆ సంస్థలో ముఖ్యమైన వ్యక్తికో. "నువ్వు మౌనం విప్పు. నువ్వేదో మాట్లాడు. దానికి పరిష్కారం లభిస్తుంది" అంటారు. అలాగూ పరమేష్ఠి కూడా ధర్మ సంస్థాపన అవసరమైనప్పుడే తన సైలెన్స్‌ని విడిచిపెట్టి భూమి మీదకి రావడం జరుగుతుందనమాట. ఇది ఒక దేవ రహస్యం ఇది. ఆధ్యాత్మిక రహస్యం. ఆ ధోరణిలోనే ఇక్కడ చెప్పారు బాబా. నేను త్వరలోనే మళ్ళీ
సైలెన్స్‌ని బ్రేక్ చేయాల్సి రావచ్చు అని. అండ్ దోస్ ఆఫ్ యూ హూ లవ్ మీ విల్ సీ మీ మై రియల్ సెల్ఫ్. అప్పుడేమిటంటే ఆయన ఆవిర్భావం అయిన తర్వాత ఆ ఆధ్యాత్మిక రుచి తెలిసినటువంటి ఆత్మలు కొన్నుంటాయి. ప్రతిసారి వచ్చినప్పుడు కూడా వాళ్ళకది అవగతం అవుతుందన్నమాట. ఆ రియల్ సెల్ఫ్ అవగతం అవుతుంది. మనకి ఈ సంగతి బోధపడాలంటే బాబా 75 ఏళ్ల అవతార కాలంలో చాలా సంఘటనలున్నాయి. అయితే దీనికంటే గత అవతారం అయినటువంటి ఓ కృష్ణావతారంలో సంఘటన ఒకటి ముచ్చటిస్తే ఇంకా దగ్గరగా ఉంటుందని నాకనిపిస్తోంది. చెప్తున్నాను. కృష్ణుడు సంధి కోసం కౌరవ సభకొచ్చేటప్పుడు ఆతిథ్యం విదురుడింట్లో తీసుకుంటాడు. దుర్యోధనుడు మహా చక్రవర్తి. అతని దగ్గర తీసుకోడు. విదురుడు ఒక సామాన్యమైనటువంటి ఆ ఆస్థానంలో ఒక సామాన్య ఉన్నతాధికారి. కారణం ఏమిటి? విదురుడి ప్రేమ కృష్ణుడికి తెలుసు. ఆ ప్రేమ తాలూకా విలువ తెలుసన్నమాట. అందుకని విదురుడింట్లో విందు తీసుకుంటాడు. ఆ విదురుడు కూడా అప్పుడు ఆయనకి పరమేష్టని తెలుసు. లీనం అయిపోతాడు. ఆ లీనం ఎలాగైపోయాడంటే, ఈ సంఘటన మరి నిజమో, అబద్ధమో తెలీదు గానీ చరిత్రలో చెప్పబడింది. అరటిపండు ఒలిచి ఆ కృష్ణుడి తాలూకు రూపాన్ని అలాగా చూస్తూ, ఆ గుజ్జుని పక్కన పడేసి, తోలుని మాత్రం అరటిపండు తొక్కను మాత్రం కృష్ణుడికివ్వడం జరుగుతుందనమాట. అంతగా తన్మయం అయిపోతాడు విదురుడు. పరమేష్టి కూడా ఆ అరటిపండు తొక్కనే తినేస్తాడంట. ఈ సంఘటన యదార్థమా కాదా అనేది పక్కన పెట్టండి. ఇందులోని భావన ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. విదురుడు తన్మయంలో అరటిపండుని పక్కన పడేసి, అంటే ఒకదానికి ఇవ్వ బదులు ఒకదానికి ఇవ్వబోతూ మరొకటి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడనమాట. ఇది మనకి భౌతిక జీవితంలో కూడా మనకి ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి మన ఇళ్లల్లో. ఎక్కువగా ప్రేమించే వాళ్ళ పట్ల తడబడిపోతూ ఉంటాం మనం. ఎక్సైట్ అయిపోతూ ఉంటాం. నవ్వుకుంటూ ఉంటాం. ఏమిటి ఇలా జరిగిపోయింది, ఎక్సైట్ అయిపోతున్నాం అని. ఇది మనకు అనుభవమే. అలాగే ఆధ్యాత్మిక విషయంలో కూడా ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విదురుడు ఆ పండుని పక్కన పడేసి తొక్కనిస్తాడు అలాగా కృష్ణుడి ముఖం వైపు చూస్తూ. కృష్ణుడు కూడా ఆనందంగా ఆ తొక్కని తినేస్తాడు. అంటే పరమాత్మ, జీవాత్మ మధ్య ఉండే బాంధవ్యం అక్కడ చక్కగా బోధపడుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ కురుసభలో ఏం జరుగుతుంది? ఈ శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళంతా కలిసి కృష్ణుడిని ఎలాగైనా బంధించేయాలి. ఇతను సంధి కోసం వచ్చాడు. యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. పాండవులకు మేలు చేయడానికి చూస్తున్నాడని వాళ్ళు ఆ వైపు. అంటే ఏమిటి? అది ప్రాపంచికంగా జరుగుతుందక్కడ. వాళ్ళకి ఆ స్పృహ లేదు. ఆ స్పర్శ లేదు. ఆధ్యాత్మిక స్పర్శ లభించలేదు వాళ్ళకి. ఆ స్పర్శ ఎవరు పొందారిక్కడ? విదురుడు పొందాడు. ఇది ఇక్కడ తేడా అన్నమాట. అద్భుతంగా ఉంటుంది. మనకు బాబా విషయంలో కూడా పూనాలో బాబా ఎక్కడ ఏ ఇంట్లో అయితే జన్మించారో ఆ పక్కింటి వాళ్ళకి తెలీదంట బాబా దేవుడని. ఎవరో చెప్తే విన్నాను నేను కూడా. నాకు దీని మీద గ్రంథం ఏం చదవలేదు నేను. ఎవరో చెప్పగా విన్నాను. అంటే ఏమిటి? అది అందరికీ లభించదు ఆ స్పర్శ, ఆ స్పృహ. ఈరోజు మనం ఆయన చూడకపోయినా ఈ చిన్న పరికరం ద్వారా ఆయనతో గడపడానికి ఎలా ప్రయత్నిస్తున్నాం? ఆయన ప్రేమ రుచి మనకు తెలుసు కాబట్టే. అదే విధంగా అన్నమాట. ఈ ఆధ్యాత్మిక రుచి పొందిన ఆత్మ పరమేష్టి కనిపించినా, కనిపించకపోయినా ఆయన రూపం చూసైనా, ఆయన చిత్రపటం చూసైనా సరే ఆ తన్మయాన్ని, ఆ ఆనందాన్ని పొందడం జరుగుతుందన్నమాట. ఐ వాంట్ యూ టు నో దట్ ఐ విల్ డెఫినైట్‌లీ బ్రేక్ మై సైలెన్స్. I want you to know that I will definitely break my silence. And I want you to know to cling to my Daman till the very end. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏమిటంటే, నా తాలూకా దామాన్ని పటిష్టంగా పట్టుకోవాలి మీరంతా కూడా. నేను నా మౌనాన్ని విరమించే రోజు
త్వరలోనే రాబోతోంది. ఇది ఎన్ని విధాలుగా అంటే ఇ ఇది మల్టీ యాంగిల్డ్ మెసేజ్ అన్నమాట ఇది. ఆయన మౌనం విరమించడం అంటే ధర్మ సంస్థాపన జరగబోతుందనేది ఒక మాట. ఎందుకు ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అతలాకుతలంగా ఉంది. మళ్ళీ ఆయన అవతారుడుగా రావచ్చు కూడా. ఎందుకు? బాబా చెప్పారు. అంశావతారాలున్నాయి. పరిపూర్ణ పు సంపూర్ణమైన అవతారాలు ఉన్నాయి. అంశావతారాలు కూడా ఉన్నాయి. శివాజీ ఆ విధంగానే వచ్చాడు కదా! తాత్కాలికంగా అక్కడ ధర్మ సంస్థాపన మహారాష్ట్ర ఆ ప్రాంతంలో హైందవ సంస్కృతికి విఘాతం వాటిల్లినప్పుడు శివాజీ అనే మినీ అవతారంగా వచ్చారు బాబా. చక్కదిద్ది వెళ్లారు మళ్ళీ. ఒక విధంగా పరమేష్ తాలూకా సైలెన్స్ బ్రేక్ కిందగానే చెప్పబడుతుందది. మౌన విరమణ అన్న మాటకి చాలా విస్తృతమైన అర్థం ఉంది. అది చెప్పాలంటే మనకి అరగంట, 20 నిమిషాలు అస్సలు తెలియదనమాట. అస్సలు చాలదు యదార్థానికి. ఎందుకంటే ఇది ఆయన అనంతుడు, మహాసాగరం. ఆ మహాసాగరాన్ని మరచెంబులో నింపడం సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అది. అందుకని ఏ కొద్దిపాటి స్పర్శ కోసమైనా ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉంటే, ఆ చిన్నపాటి స్పర్శ, భావన, అనుభూతి, ఆయన తాలూకు ప్రేమ లభిస్తే చాలు అనిపిస్తుందనమాట. I want you to know that I will definitely break my silence. And I want you to know, cling to my daman till the very end. ఒకసారి ఆయన పరిధిలోకొస్తే మాత్రం, ఆయన దామాన్ని గట్టిగా పట్టుకొని, ఆయన నామాన్ని పటిష్టంగా చేయగలిగితే, అందులో ఫలితాలు మనకర్థమవుతాయి. ఆయన సైలెన్స్ బ్రేక్ చేయడంలో ఉద్దేశ్యం మనకర్థమవుతుంది. ఆయన మౌనంగా ఉన్నాడా? మనతో నిజంగా మాట్లాడుతున్నాడా? వీటన్నిటికి కూడా సమాధానాలు దొరుకుతాయన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఐ స్పీక్ ఆర్ నాట్. నేను మీతో మాట్లాడుతున్నానా లేదా అన్నది ఇక్కడ అసందర్భం అంటారు బాబా. ఇది ఎలాగంటే మనం భౌతికంగా ఇలా మాటల్లో చెప్పుకుంటే అస్సలు అర్థం కాదు. ఒకసారి ఈరుచి గారికి ఇలాగే జరిగింది. మండలి సభ్యులంతా కూడా లంచ్‌కి వెళ్ళిపోయారు. ఈరుచుకున్న పెద్ద బలహీనత బాబావే. ఎందుకంటే ఆయన అంతగా బాబాని ప్రేమించారంటే, ఆ సందర్భాలు చూస్తే మనకర్థం అవుద్ది. బాబాని ఒంటరిగా విడిచి వెళ్ళడానికి ఒప్పుకునేవారు కాదు ఈరుచి గారు. అస్సలు ఒప్పుకునేవారు కాదనమాట. అది పరీక్షించడం కోసం అన్నట్టుగా ఈయనేమిటి అలాంటి సందర్భాల్లే 3, 4 సందర్భాలు క్రియేట్ చేశారు ఈరుచికి. గిలగిల్లాడిపోయేవాడు పాపం. బాబా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి ఎలా వెళ్ళడం అని అనేవాడనమాట ఈరుచి. అక్కడ అది మానవాళికి తెలుస్తుందనమాట. ఈ సంఘటన ఎందుకు? పరమేష్ఠికి తెలుసు. ఈ జీవాత్మ తన్నెంతగా పటిష్టంగా పట్టుకుని దామాన్ని పట్టుకోవడం, నామాన్ని విడవకుండా ఉండడం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఒకసారి అలాగే అయింది. అందరూ లంచ్‌కి వెళ్ళిపోయారు. "నువ్వు లంచ్‌కి వెళ్ళవా?" అంటే, "లేదు మీకు భోజనం పెట్టాక వెళ్తాను" అంటాడు ఈరుచి. అయితే కుర్చీ తెచ్చుకో అంటారు. కుర్చీ ఒకటి తెస్తారు ఈరుచి. ఈరుచి ఏమనుకుంటాడు, బాబా ఒక సోఫాలో కూర్చునేటప్పుడు ఎక్కువ సేపు కూర్చుంటే ఆ యాక్సిడెంట్స్ తాలూకా పెయిన్ వల్ల మారడం కోసం కుర్చీ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. అలాగనుకున్నాడు ఈరుచి. కుర్చీ తీసుకొచ్చాడు. తీసుకొస్తే తన పక్కన వేయించుకున్నారు. ఆ కుర్చీ వేసి నిల్చున్నాడు ఈరుచి. నిల్చుంటే, "కూర్చో నీకోసమే" అన్నారు బాబా. వెంటనే కూర్చున్నాడు కుర్చీలో. అంతే ఏం మాట్లాడడు. బాబా ఈరుచి వైపు చూస్తున్నాడంట. ఈరుచి బాబా వైపు ఎందుకంటే ఏం చెప్తారో ఏమో అని ఈరుచేమో బాబా వైపు చూస్తున్నాడు. అలాగూ ఒక 15 నిమిషాలో, 20 నిమిషాలో గడిచిందట. ఈరుచి గారు అదే రాసుకున్నారు తన డైరీలో. ఇంతవరకు బహుశా మండలి కావచ్చు, ప్రేమికులు కూడా కావచ్చు. బాబాని నఖశిఖ పర్యంతం చూసే భాగ్యం ఎవరికి దక్కిందో లేదో తెలీదు గానీ, బాబాని పరిపూర్ణంగా చూసే భాగ్యం నాకు దక్కింది అని రాసుకున్నారు ఈ సంఘటన ద్వారా. ఎందుకంటే, ఆ పావుగంట, 20 నిమిషాలు బాబా ఏం మాట్లాడలేదు. బాబా ఈరుచి వైపు చూస్తున్నారు. ఈరుచి బాబా వైపు చూస్తున్నాడు.
అంతటి భాగ్యాన్ని అంటే పూర్తిగా సంపూర్ణంగా నఖశిఖ పర్యంతం బాబాని పరికించి ఆ సుందరమైన రూపాన్ని హాయిగా చూసే భాగ్యాన్ని ఈ రుచికి కల్పించారు బాబా. ఇక్కడ ఏ మెసేజ్ లేదు, ఏమి లేదు. అంతా మౌనమే. మౌనంగానే ప్రేమ పంచబడింది. ఆ విధంగా ఇర్ I want you to know that I will definitely break my silence, and cling I want you to cling to my Daman till the very end, irrespective of whether I speak or not. నేను మీకేం చెప్తానా, మాట్లాడతానా అనేది అనవసరం. మీరు మాత్రం నన్ను అనుసరిస్తూనే ఉండాలి. నా ధామం పట్టుకొని నా నామంతో పటిష్టంగా ఉండాలి అంటున్నారు బాబా. ఐ యామ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. ఇక్కడ చెప్పారనమాట. ఇదిగో ఎల్లుండి రాబోతోంది 7వ తేదీ డెహ్రాడూన్‌లో బాబా ప్రకటించారు హైయెస్ట్ ఆఫ్ ది హై అని. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఆ రోజు జొరాస్ట్ర్ జన్మదినం, ఆ రోజు యథార్థానికి. చాలా పవిత్రమైనటువంటి దినం. జొరాస్ట్ర్ ఎవరు మళ్ళీ? గత అవతారం, మొట్టమొదటి అవతారం. మన బాబా తత్వ చరిత్రలో గమనిస్తే జొరాస్ట్ర్ మొట్టమొదటి అవతారం. ఆయన జన్మదినం రోజున అంటే 7వ తేదీ సెప్టెంబర్ బాబా నేను సర్వోన్నతుడను అని ఆయనే ప్రకటించుకున్నారు. ఇక్కడ మాత్రం ఆయన ప్రేమికులుగా మనం సిగ్గుపడాలి. ఎందుకు? ఆయన అవతారుడుగా ప్రకటించుకున్న దగ్గర నుంచి కూడా నేను దేవుడిని, నేను అవతారుడిని, నేను మీకోసమే వచ్చాను, నేను మీకు ప్రేమిస్తున్నాను. ఇవన్నీ ఆయనే చెప్తున్నారు కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ హైయెస్ట్ ఆఫ్ ది హై అన్న మాట కూడా ఆయనే మళ్ళీ చెప్పుకోవాల్సొచ్చింది. కారణం ఏమిటి? ఆ రోజు అక్కడ ఓ సంఘటన జరిగింది. చాలా సిల్లీ థింగ్ జరిగింది. ఆ సందర్భంగా ఒక విధంగా చెప్పాలంటే చిన్నగా బాధపడ్డారని అనిపిస్తది బాబా. నన్ను మీరు నేను మీకు అనంతుడిని, సర్వ సంపదను మీకిస్తున్నాను. కోరికలు లేని ధనాన్ని, పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సంపదను మీకిస్తూ ఉంటే, మీరేమో నాకిన్ని బాధలను తొలగించు, నా కొడుకు ఉద్యోగం కావాలి, నా కూతురికి పెళ్లి కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని చిన్న చిన్న కోరికలతో నా తాలూకు ఔన్నత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. నేను సర్వోన్నతుడను. ఆ విధంగా మీరు గమనించినట్టయితే మీకీ జంజాటం, కోరికల జంజాటం నుంచి విముక్తి ప్రసాదిస్తాను నేను అని అన్నట్టుగా తెలియజేశారనమాట ఆవేళ. అంతటి చక్కని ప్రణాళికాబద్ధమైనటువంటి తత్వం బాబా తత్వంలో ఇమిడుంది. తన 75 ఏళ్ల అవతార కాలంలో మానవాళి కోసం ఆయన నిజంగా చాలా స్ట్రగుల్ అయ్యారని చెప్పొచ్చు. 1920లో ప్రకటించుకున్నారు తన అవతారుడుగా. అక్కట్నుంచి మానవాళి కోసం మాత్రమే ఎన్ని శకులోజనలు చేశారో తెలీదు. ఎన్ని విధానాలు, ఎన్ని సందేశాలు, ఎన్ని సహవాసులు, ఇవన్నీ కూడా మానవాళిని ఉద్ధరించడం కోసమే ఇవ్వబడింది. ఐ యామ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అండ్ వాంట్ యూ టు లవ్ మీ. నేను సర్వోన్నతుడిని కాబట్టి మీరు నన్ను ప్రేమించాలి. ఇక్కడ ప్రేమించడానికి, పూజించడానికి చాలా తేడా ఉంది. ఆరాధించడానికి. ఇప్పుడు సాధారణంగా బాబా కూడా అందుకే ఈ భౌతిక ప్రపంచంకి సంబంధించిన ప్రేమనే ఉదాహరణకు తీసుకునేవారు. ఒక అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ మధ్య మాటలుండవంట. ఇద్దరు ఎదురెదురు పడితే అలా చూస్తూ ఉంటారంతే కళ్ళతోనే. లోపల భావాలు పుడుతూ ఉంటాయి ఇద్దరికీ కూడా. వాటికి మాటలక్కర్లే. ప్రశ్న జవాబులు అక్కర్లేదు. ఆ కళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు. ఆ కళ్ళతోనే దగ్గరవుతారనమాట. వాళ్ళు 100 మందిలో ఉన్నప్పటికీ కూడా హాయిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎటువంటి విసుగు, విరామం లేకుండా. అంతటి అద్భుతమైన ప్రక్రియ ప్రేమకుంది. అంటే ఒక సాధారణ భౌతిక ప్రపంచానికి సంబంధించిన ప్రేమకే ఇటువంటిదుంటే, బాబాది దివ్య ప్రేమది.
ఆ దివ్య ప్రేమలోని ఒక చిన్న రవ్వే ఈ భౌతిక ప్రేమ. ఆహ్, ఆహ్, ఆ దివ్య ప్రేమని సూర్యుడితో పోల్చినట్టయితే, అందులోంచి వచ్చే ఒక చిన్నపాటి నిప్పు రవ్వ లాంటిదనమాట ఈ ప్రాపంచికమైనటువంటి ప్రేమ. దీనిలోనే ఇంత ఉబలాటం, అనుభూతి ఉంటే, అంతకంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువైనటువంటి ఆ దివ్య ప్రేమ ఇంకెంత అద్భుతంగా ఉంటదో గమనించాలి మనమిక్కడ. నాట్ ఫర్ మై స్పిరిచ్యువల్ ఆర్ మెటీరియల్ గెయిన్. చూడండి ఎంతగా బుజ్జగించి మరీ చెప్తున్నాడమండి పసిపిల్లలతో పోల్చి. మీరు ప్రేమించండి. దేనికి? స్పిరిచ్యువల్ గెయిన్ కోసమో లేదా మెటీరియల్ గెయిన్ కోసమే కాదు అంటున్నారు బాబా. అంతే కదా! నాకు అల్లది కావాలి, ఇది కావాలి. దేవుడి ముందు నిల్చొని నాకేవేవో కావాలని అంటే ఏమిటి టెంపరరీ అనమాట. ఆ కొద్దిపాటి కోసమే. నాకు ఉద్యోగం దొరికితే నీకు కొబ్బరికాయ కొడతాను తండ్రి. అంటే చిన్నపాటి సెటిల్మెంట్స్ అనమాట ఇవన్నీని. చాలా తాత్కాలికమైనవి. చాలా చీప్, వెరీ చీప్ అనమాట. అంటే ఆయన తాలూకు స్థాయి మనకు తెలియకపోవడం వల్లే కదా! అందుకనే మార్గదర్శకంగా ఒక స్వామి వివేకానంద కావచ్చు, ఓ మహాత్మా గాంధీ కావచ్చు, అలాగే మన బాబా చరిత్రలో కూడా అద్భుతమైన ఆత్మలున్నాయి. ఆయనతో కొనసాగి. ఎక్కువ అక్కర్లేదు ఈ రుచి గారినే తీసుకుందాం. 1920ల్లో దేశంలో ఐదో, పదో కార్లుండేవట. అందులో ఒక కారు ఈరిచి గారి ఫ్యామిలీకుండేదంటే వాళ్ళు ఎంత సంపన్నులో గమనించండి. అంతటి సంపన్నమైనటువంటి సుఖవంతమైన జీవితాన్ని విడిచిపెట్టేసి బాబాతో వచ్చేశారు. చివరిదాకా గడిపారు బాబాతో. ఆ నవజీవన సమయంలో అయితే ఒక సందర్భంలో ఒక రహదారి బంగ్లాలో అనుకుంటాను. బాబా ఓ రహదారి బంగ్లాలో బస చేసేటప్పుడు మంచి మండు వేసవి. బాబా రూమ్‌లోనే ఫ్యానుంది. అందుకని బాబాకే ఆ ఫ్యాన్ కేటాయించేసి వీళ్ళు బయటున్నారు. చిన్న ఎండాకాలం అవ్వడం వల్ల ఏమైంది, ఈరుచి పూర్తిగా బట్టలన్నీ విప్పేసి, చిన్న టవల్ మాత్రం చుట్టుకొని వరండాలో పడుకున్న సందర్భం ఉంది. ఆ రహదారి బంగ్లాలో బాబాకి తోడుగా ఉన్నప్పుడు. ఇలాంటి సందర్భాలన్నీ మనం మెహర్ ప్రభు చరిత్రలో చదివితే, అంతటి సుఖవంతమైనటువంటి, సౌకర్యవంతమైనటువంటి, సంపన్నమైన జీవితంలో పుట్టినటువంటి ఆ ఆత్మ ఏ రుచి ఆలోచించి, ఏ ప్రేమ ఆలోచించి, ఏ ఏ కానుకని, ఏ బహుమతిని కోరి, ఏ ఫలితాన్ని ఆశించి ఈయన వెంటొచ్చేసాడా అని అనిపిస్తది మనకి. అంతటి అద్భుతమైనటువంటి విధానం పరమేష్ఠితో ఆ బాంధవ్యంలో ఉందన్నమాట. అంత అద్భుతమైన బాంధవ్యం అది. జీవాత్మ, పరమాత్మ మధ్య ఉండే బాంధవ్యం. ఇది మానవాళికి మార్గదర్శకం ఇది. ఇప్పటికి 16 వాల్యూమ్స్ వచ్చినట్టున్నాయి 'మెహర్ ప్రభు చరితం'. వాటిలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయన్నమాట. అందుకని ఆయనేమంటున్నారు, "లవ్ మీ నాట్ ఫర్ ఎనీ స్పిరిచ్యువల్ ఆర్ మెటీరియల్ గెయిన్, నార్ ఫర్ ది ఇంపెడింగ్ బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్ అండ్ మై మానిఫెస్టేషన్." అలాగని బాబాకి ఆ రోజు మౌనం పాటించేటప్పుడే ఎవరో ఆయన. ఆయన పేరు నాకు గుర్తులేదు గానీ ఆయనడిగారు అలాగే. "బాబా ఇంతవరకు మీరు చాలా విషయాలు చెప్పారు. మీరిప్పుడు మౌనం అయితే మాకెవరు చెప్తారు ఇవన్నీని" అని. ఏమైంది అంతవరకు జరిగిందంతా పోయింది. అందుకే బాబా ఏమన్నారు ఠక్కుమని, "ఐ హావ్ నాట్ కమ్ టు టీచ్ యూ బట్ టు అవేకెన్" అని మెసేజ్ ఇచ్చారు. నేను బోధించడానికి రాలేదు, మేలుకొల్పడానికొచ్చాను. ఆయనిచ్చిన జాగృతి చాలా అద్భుతమైంది. ఎందుకంటే ఒకసారి ఒక సందర్భం అలాగే జరిగింది. ఫిలడెల్ఫియా నుంచి ఒక ప్రేమికుడొచ్చేసాడు అలాగే. ఫిలడెల్ఫియా నుంచి ఒక ప్రేమికుడు వచ్చేసి అప్పుడు సరిగ్గా ట్రస్ట్ ఆఫీసు అవి 1970 ఆ ప్రాంతంలో అనుకుంటాను. ట్రస్ట్ ఆఫీసు అవన్నీ కూడా ఫార్మ్ అవ్వలేదు. బిల్డింగ్స్ ఏమి లేవు. ఇంక అంతంత మాత్రంగానే ఉన్నాయి. అమరతిథి కోసం 3 నెలల ముందే వచ్చేసాడాయన. వచ్చేసి ఆ వరండాలో పడుకున్నాడంట.
పడుకుంటే ఈరుచేమో ఎవరో ప్రేమికుడిని ఏదో సందర్భంలో వివరిస్తూ, చూడండి ఆ వరండాలో పడుకున్నాడు ఆయన. ఫిలడెల్ఫియా నుంచి వచ్చేసాడు ఫ్యామిలీతో అమరతిథి కార్యక్రమం కోసం. ఇంత చూస్తే ఏమిటి, ఈ పువ్వులు, బొకేలు ఏవో అంటే పూలదండలు అలాంటివి చేయడం ఆయన హాబీ అంట. బాబా కోసం అవన్నీ చేసి పెట్టాలని అక్కడి నుంచి పని కట్టుకొని వచ్చేసాడు. చాలా సంపన్నమైనటువంటి ఫ్యామిలీ అది. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసి ఆ వరండాలో అలాగే ఉన్నారు వాళ్ళు. ఏ ఫలాన్ని ఆశించారు? ఏ ఫలితాన్ని ఆశించారు? ఏ సంపదను ఆశించారు? మెహర్జీ కర్కరియా విషయం అలాగే చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు. ఆయన అంతే మహాసంపన్నుడు. బాబా కోసం అలాగా కొనసాగాడు బాబాతోనే, బాబా ప్రేమలో. ఆ విధంగా అందుకని ఈ ప్రేమలోని, ఈ మౌనంలోని ఉండే మాధుర్యం రుచి మరిగితే కరెక్ట్‌గా మనకి ఆయన్ని అనుసరించే భాగ్యం లభిస్తుందనమాట. బట్ ఐ వాంట్ యూ టు లవ్ మీ ఫర్ మైసెల్ఫ్, ఇక్కడుంది కీలకం. ఇది. నన్ను పూజించడం గాని, ఆరాధించడం గాని, మెటీరియల్ గెయిన్ కోసం చేస్తే అందులో విలువ లేదు. మీరేదైనా ప్రార్థనలు చేస్తున్నారంటే దాని వెనకాల నుండి మోటో ఏదైతే ఉందో వాటికి చెందుతుందది అంటారు బాబా. బాబా నాకు ప్రమోషన్ కావాలి అని చెప్పి నేను ఒక అరగంట ప్రేయర్ చేశాననుకోండి. దాని అర్థం ఏమిటి? ఆ అరగంట చేసిన ప్రేయర్ కూడా ఆ ప్రమోషన్ కోసం చేసిందే అవుతుంది తప్పితే, బాబా మీద ప్రేమతో చేసింది కాదది. అలా కాకుండా యథార్థంగా ఆయన్ని ప్రేమించేలాగా ప్రపంచం తల్లకిందులైపోయినా, తన సొంత ఉనికి ఏమైపోయినా ఆయన కోసమే ఈరుచులాగా, ఒక ఈరుచులాగా లేదా ఒక బావు కల్చూరిలాగా. ఈ సంఘటనలు మనం గమనిస్తే వాళ్ళు మహా సంపన్నులైనప్పటికి కూడా, సంపన్నులని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఒక సామాన్యమైన వ్యక్తి ఆశ్రయం కోసం వచ్చేయొచ్చు గురువు దగ్గరికో ఎక్కడికో. కానీ సుఖవంతమైన జీవితం గడుపుతూ కూడా సంపదలన్నిటిని, సౌఖ్యాల్ని అన్నిటిని విడిచిపెట్టేసి నవజీవనం, దుర్భరమైన నవజీవనంలో పాల్గొనే పరిస్థితి కల్పించబడింది ఒక్కొక్కరికి కూడా. మహామహులుగా అందరికీ కూడా. ఇందులోనే వాళ్ళు ఏం పొందారు అన్నది మనం జాగ్రత్తగా గ్రహించగలగాలి. అదే యథార్థమైన ఆధ్యాత్మికత. ఇది సాధారణ జీవితంలోంచే పొందాలి. ఆయన్ని ప్రేమించడం ద్వారా, ఆయన ధామం పట్టుకోవడం ద్వారా, ఆయన నామాన్ని పదే పదే తలుచుకోవడం ద్వారా మనం దీన్ని సాధించవచ్చు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ. థ్యాంక్ యూ. జై బాబా మురళీధర్ గారు.